పితృదోషాలు ఎలా వస్తాయి, వాటికి పరిహారాల కోసం ఈ మధ్య కుక్కి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం అసలు ఖాళీ ఉంటల్లా. ప్రతివాడు వెళ్ళిపోతున్నాడు, ఏదో చేసేస్తున్నాం వస్తున్నాం. కానీ ప్రాయశ్చిత్త బుద్ధి లేకపోతే అక్కడ ఆ పితృదోషం వదలదు. అసలు పితృదోషం ఎలా వస్తుందంటే, నీకు తండ్రి ఏమిచ్చాడు అనుకుంటాడు, నాకు ఆస్తి ఇవ్వలేదు అనుకునేవాడు ఒకడు, నన్ను బాగా చదివించలేదు, నన్ను విదేశయానానికి పంపలేదు, ఇట్లా మన వాళ్ళు సహజంగా బాధపడుతూ ఆ తండ్రిని దూషిస్తూ, తండ్రిని ఆస్తి రాయలేదని చంపేవాళ్ళు కనపడుతున్నారు కలియుగంలో. ఆ తండ్రితో తెల్లవారులేస్తే నేను మా నాన్నతో మాట్లాడిననే ప్రబుద్ధులు కూడా ఉంటున్నారు. ఆయన లేకపోతే నువ్వు లేవు. దేవతలకు కూడా వరాలు ఎవరు? ఆ తండ్రిని గౌరవించిన వాడి. అందుకే పితాధర్మ పితా స్వర్గ. ఎవడు తండ్రిని గౌరవిస్తాడో వాడికి స్వర్గం ఇక్కడే ఉంటుంది, భూమి మీదే. పితా తప, తపిస్తాడు తండ్రిని కోసం. పితరః ప్రీతిమావన్నే ప్రియంతే సర్వదేవతా. ఎవడు తండ్రిని గౌరవిస్తాడో వాడి పట్ల దేవతలు అందరూ ఉంటారంట. దేవతలు ఎంతమంది ఉన్నారు మనకి? 33 కోట్ల మంది. ఎలా చెప్తావు? భూమి నుంచి వచ్చిన వాళ్ళు 8 మంది దేవతలు, వారిని అష్టవసువులు అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోటి గణం. దీంతో ఎంతమంది అయ్యారు? 8 కోట్ల మంది దేవతలు భూమి మీదే ఉంటారు. వాళ్ళు పాడి పంట ఇవన్నీ ఇస్తూ ఉంటారు. వాయువు నుంచి పుట్టిన దేవతలు 11 మంది, వారిని ఏకాదశ రుద్రుడు అంటారు. అందుకే మీరు కాళహస్తి వెళితే అక్కడ దీపారాధన పెట్టి ఉంటుంది అఖండం. శివుడు గాలి పీల్చుకుంటుంటే తనే తిరుగుతుంది, ఆయన వదులుతూ ఉంటే గాలి అలా తిరుగుతుంది. అక్కడ ఏ ఫ్యాన్ ఉండదు, మీరు గమనించండి. అక్కడ వాయులింగం. అలా ఈ 11 మంది రుద్రుడు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక కోటి గణం, అంటే 11 కోట్ల మంది. ద్వాదశాదిత్యాః, సూర్యుడు నుంచి పుట్టినటువంటి దేవతలు 12 మంది. వాళ్ళు ఈ లోకంలో ఇంత సూర్య ఉపాసన గత వీడియోలో మీరు చూశారు. వారి వల్ల ఈ లోకంలో వెలుగుని ఇస్తారు, ఆరోగ్యాన్ని ఇస్తారు. మరి ఏకాదశి రుద్రులు ఏం చేస్తారండి అంటే, వారు మీ శరీరంలోనే ఉండి దేహమే దేవాలయము, జీవుడే సనాతనమైన దైవం. దేహం అనేటువంటి దాన్ని పోషిస్తూ ఉంటారు వాళ్ళు. అందులో ఉండి అండపిండ బ్రహ్మాండం అంతా కూడా ఉంటాడు ఆయన. అండంలో చేరి పిండమై అక్కడ ఆ పిండ మధ్య గతో ధ్వని, అక్కడ ధ్వని వినపడుతూ ఉంటుంది ఆ పిండంలో. అందుకే డాక్టర్ కూడా 3వ నెలలో ఆకారాలు రాకముందే సెతస్కోప్ పెట్టి చూసి పల్స్ వినపట్టలేదు, పంపించేయండి, అబార్షన్ చేయించేయండి అంటాడు. అందుకని ఆ అండపిండ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉంటాయి ఈ యొక్క దేవతలు. ఏకాదశ రుద్రగణాలు, ద్వాదశాదిత్యుడు, ఇంకా ఈ అశ్వని దేవతలు, తదాస్తు దేవతలు ఉంటారు. జాగ్రత్తగా మాట్లాడు. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే పుట్టినప్పుడు ఏడవటం సహజం అందరికీ, అది కంటిన్యూ చేస్తారు పోయే వరకు. ఎంత వైభవం వాళ్ళకి కనపడుతున్నా ఏదో ఒకటి ఎదుటాడు ఎక్కడ నరఘోష తగులుతుందో అని వాడి బాధలన్నీ చెప్పేస్తూ ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు వాడి జీవితం అంతా. అందుకని తథాస్తు అనేటువంటి దేవతలు అశ్వని దేవతలు, వీళ్ళు వైద్య రంగానికి సహకరించేటువంటి దేవతలు. అట్లా 33 కోట్ల మంది దేవతలు కూడా పితృదేవతని అడగనదే మీకు వరాలు ఇవ్వరు. ఇదంతా చెప్పింది దీనికోసం. ఒక్క తండ్రిని గౌరవిస్తే ఇంతమంది దేవతలు నీ వెంట ఉంటారు. కాబట్టి ఎవరు కూడా తల్లి గొప్పతనమే. మాతృదేవోభవ, పూజించాల్సిందే ముందు ఆవిడ్ని, తర్వాత పితృదేవోభవ, తండ్రిని. అందుకని ఈ తండ్రి గొప్పతనం, తండ్రి ఎందుకు వెనకబడిపోయాడు అని తనికెళ్ళ భరణి గారు మంచి ఇది వ్యాసం రాశారు. అదే ఎవరు రాశారో తెలియదు, ఆయన చదివారు. చాలా అద్భుతంగా ఉంటుంది. అట్లాగే మనం తల్లే కాదు తండ్రి కూడా చాలా గౌరవించగలిగిన మనిషి. ఆకాశమున కంటే ఉన్నతమైన వాడెవడు అని యక్షుడు అడుగుతాడు ధర్మరాజుని. ఆకాశమున కంటే ఉన్నతమైన వాడెవడు అంటే అంత ఎత్తు కలిగిన హృదయం కలిగిన వాడు. ఆకాశమంత హృదయం ఎవరికి ఉంటుంది? తండ్రికి తప్ప. తండ్రి అని చెబుతాడు. కాబట్టి
ఆ తండ్రిని దూషించటం, తండ్రిని మనసును ఒప్పించే విధంగా ప్రవర్తించడం వల్ల వాడు గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో పితృదోషాల కారణం చేత సంపదలు నిలవు, వివాహం కాకపోవటం, వివాహమైతే సఖ్యత లేకపోవటం, వివాహమైన తర్వాత సఖ్యత బాగున్నాక సంతానం లేకపోవటం, ఇవన్నీ కూడా పితృదోషాల్లోకి వస్తాయి. ఈ పితృదోషాలు తొలగటం కోసమని కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో చక్కగా సర్పశాంతి చేయిస్తున్నారు. చాలా సంతోషం, చాలా శ్రద్ధగా చేస్తున్నారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ వీడికి ప్రాయశ్చిత్త బుద్ధి ఉండాలి కదా, చేయించుకునేవాడు. ఇంత నా తరపున చేయించేయండి పంతులు గారు, ఆన్లైన్లో డబ్బులు కట్టేస్తాను, ఇక్కడ మా నాన్న తిడుతూనే ఉంటాడు, ఇంకెందుకు తగ్గుతుంది వాడికి పితృదోషాలు ఎలా పోతాయి? దయచేసి తల్లిని, తండ్రిని, గురువుని, దైవాన్ని చక్కగా వీళ్ళకి మదర్స్ డే, ఫాదర్స్ డే ఇవన్నీ మొదలుపెట్టారు. అదేదో సంవత్సరానికి ఒకసారి పెట్టే తద్దినంలే. నిరంతరము పూజించదగినటువంటి మూర్తులు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళకి ప్రత్యేకించి రోజు ఉండదు. తల్లిని నిత్యము పూజించాలి, తండ్రిని పూజించాలి, గురువుని, దైవాన్ని, వీటిని నిరంతరం సేవించాల్సినటువంటిదే. వీటిని సేవించకపోతే వచ్చేటువంటి దోషాలే పితృదోషాలు. జై శ్రీమన్నారాయణ.